తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. లోగుట్టు పట్టాడు, కోట్లు నొక్కేశాడు. ఫోటోషాప్ టెక్నిక్ తోటి అందరినీ పిచ్చోళ్లను చేశాడు. సదా మీ సేవలో అంటూ సొంతం చేసేసుకుంటున్నాడు, దోచేసుకున్నాడు. సంచలనం సృష్టించిన కళ్యాణదుర్గం ఈ స్టాంప్ స్కామ్లో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. దర్యాప్తులో ముందుకెళ్లే కొద్దీ కోట్లాది రూపాయలు బయటపడుతున్నాయి. ఇటు రాజకీయంగానూ కళ్యాణదుర్గం క్రైమ్ కహానీ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఈ స్టాంపు కుంభకోణంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బుధవారం నాటి దర్యాప్తులో అధికారులు సైతం అవాక్కయ్యారు. నిందితుడు ఎర్రప్ప ఇప్పటి వరకు 13,000 ఈ స్టాంపు పేపర్లను అమ్మినట్లు గుర్తించారు. 200 రూపాయల నుంచి లక్షల విలువ చేసే ఈ స్టాంపు పేపర్ల ట్యాంపరింగ్ కు పాల్పడినట్లు వెల్లడించారు. మీ సేవ నడిపే వ్యక్తి ఎర్రప్ప బ్యాంక్ అకౌంట్లో ఏకంగా 2 కోట్ల నగదును చూసి అధికారులే షాక్ అయ్యారు. దీంతో ఎర్రప్ప భార్య భార్గవి అకౌంట్లపై ఆరా తీస్తున్నారు. అలాగే ఇంటితో పాటు మీ సేవా కేంద్రంలో కీలక పత్రాలు, రబ్బర్ స్టాంపులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్సీ ఇన్ఫ్రా ఇంటర్నల్ ఆడిట్ లో ఎర్రప్ప స్టాంపు భాగోతం బయటపడడంతో విషయం రాజకీయంగానూ రచ్చలేపుతోంది. ఎమ్మెల్యే సురేంద్రబాబుకు ఎర్రప్ప సన్నిహితంగా ఉండేవాడని, 2024 ఎన్నికల్లో ఆయన కోసం పనిచేశాడంటూ విమర్శలు గుప్పిస్తున్నారు వైసీపీ నేతలు. ఎర్రప్ప క్రైమ్ కహానీ అంతా ఎమ్మెల్యేకి తెలుసని, ఇద్దరు కలిసి ప్రజలను మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎర్రప్పతో పాటు ఎస్ఆర్సీ ఇన్ఫ్రా కంపెనీ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటు ఎమ్మెల్యే అనుచరులు, టీడీపీ నేతలు మాత్రం 2019లో వైసీపీ నేతల అండదండలతోనే ఎర్రప్ప మీ సేవ తెరిచాడంటూ ఆరోపిస్తున్నారు. అప్పటి నుంచే వైసీపీలోని కీలక నాయకులతో పరిచయం పెంచుకొని ఈ స్టాంప్ వ్యాపారాన్ని విస్తృతం చేసుకున్నాడంటున్నారు. ఇక ఇంత రచ్చ చేస్తున్న వ్యవహారంపై ఎస్ఆర్సీ కంపెనీ డైరెక్టర్, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కుమారుడు యశ్వంత్ స్పందించారు. కొందరు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణకు ఒక కమిటీని వేయాలని డిమాండ్ చేశారు. ఆరోపణలు అనేవి హాఫ్ నాలెడ్జ్ తో కూడా చేస్తున్నారు. ఇప్పుడు వరకు మాట్లాడిన వాళ్ళకి స్టాంప్ డ్యూటీ యాక్ట్ అంటే ఏంటో తెలుసో లేదో మాకు తెలియదు. వాళ్ళు మాట్లాడిన మాటలు వింటా ఉన్నాం, చాలా బాధాకరంగా ఉన్నాయి. బట్ స్టాంప్ డ్యూటీ యాక్ట్ అంటే ఏంటో తెలియకోకుండా, మాక్సిమం లిమిట్ ఎంత కట్టాలో, మాక్సిమం క్యాప్ ఎంత ఉంటుందో అవి ఏమీ తెలియకోకుండా నోరుంది కదా అని మాట్లాడుకుంటూ పోవచ్చు. అది అవాస్తవికంగా వాళ్ళు మాట్లాడే మాటలు అన్నిటికీ కూడా డెఫినెట్ గా మేమైతే యాక్షన్ తీసుకుంటాం. చట్టపరంగా యాజ్ ఎ కంపెనీ రెప్యుటేషన్ కాపాడుకోవడానికి, మా కంపెనీ నిబద్ధతను, మా కంపెనీ గౌరవాన్ని కాపాడుకోవడానికి మేము ముందుకు వెళ్తాం. డెఫినెట్ గా నేను అంతకు మించి నేను రాజకీయంగా ఇక్కడ నేను మాట్లాడదలుచుకోలేదు. ఏ పార్టీ వ్యక్తి అయినా కానీ, ఏ పార్టీ వ్యక్తి అయినా వదిలేదు లేదు. మొత్తంగా ఈ స్కామ్ లో ఎర్రప్పతో పాటు ఇతడికి సహకరిస్తున్న మోహన్ బాబు అనే వ్యక్తిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్న అధికారులు ఒక్క ఎస్ఆర్సీ ఇన్ఫ్రా డెవలపర్స్ ఆడిట్ లోనే 70 లక్షల రూపాయల ఈ స్టాంప్ మోసం జరిగినట్లు గుర్తించారు. అలాగే 2020 నుంచి ఎన్ని సంస్థలకు ఈ స్టాంపులు విక్రయించాడు, ఎన్ని కోట్లు కొల్లగొట్టాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మరి చూడాలి ఎర్రప్ప క్రైమ్ కహానీలో ఇంకెన్ని షాకింగ్ విషయాలు వెలుగు చూస్తాయో. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.